అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియపరుచుకుంటా ఉన్నాను. చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మేము సెప్టెంబరు అక్టోబర్ నెల అనుకుంటా యవనస్తులందరూ కలిసి అచ్చెన్నపురంలోనే చాలా ఎవరో చేయనంత విధంగా యూత్ క్రిస్మస్ చేయాలి అని అనుకున్నాం. అంటే భక్తితో కాదండి, ఏదో చేసేద్దాం అనే ఉద్దేశంతో చేయాలి, మంచి లెవెల్లో చేయాలి, టాప్గా చేయాలి అని అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. అయితే అలా జరుగుతూ ఉండగా ఒక మంచి సేవకుడి డేట్ కూడా తీసేసుకున్నాం. ఆయన రవి విన్సెంట్ గారు. మంచి డేట్ తీసేసుకున్న తర్వాత సెప్టెంబర్ అయింది, అక్టోబర్ అయింది. కానీ మేము ఎలాగ ఉండేవాళ్ళం అంటే, ప్రత్యేకంగా నేను అటు దేవుని సన్నదిలో ఉంటూ, త్రిబుల్ కొడుతూ, పాటలు పాడుతూ, సండే స్కూల్ నడిపిస్తూ, లోకంలో ఉండేవాడిని. ఒకనాడు నవంబరు 7వ తారీఖు 2014, అనగా ఈ రోజు అనమాట, 2025 నవంబర్ 7వ తారీఖు ఈ రోజు. అయితే నవంబర్ 7వ తారీఖు క్రికెట్ ఆడుతూ అయిపోయిన తర్వాత గ్రౌండ్లో కూర్చుని సిగరెట్ కాల్చి ఇంటికి వచ్చి పాలు కేంద్రం దగ్గరికి వెళ్ళి పాలు తీసుకుని, అక్కడ బడ్డీ కొట్టు ఒకటి ఉండేది, కిరాణా షాప్, చిన్న కిల్లీ షాప్ ఒకటి ఉండేది. అక్కడ కూడా సిగరెట్ కాల్చి నేను మా తమ్ముడు వెనకాల బైక్ మీద వస్తూ ఆపోజిట్లో వచ్చాం. మేమే రాంగ్ రూట్లో వచ్చి ఎదురంగా వచ్చి అతను మేము బైక్ తోటి భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో అతనికి తలకాయ బద్దలైపోయింది, అతని బైక్ పాడైపోయింది, మా బైక్ పాడైపోయింది. నేను కూడా భయంకరమైన యాక్సిడెంట్కి గురైపోయి అక్కడ పడిపోయి, ఎలాగైపోయిందంటే పళ్ళు ఇరిగిపోయినాయి, 3 పళ్ళు ఇరిగిపోయి ఇక్కడ బద్దలైపోయింది, కాలుకి దెబ్బ తగిలేసింది. ఆ చిన్న పాలెంలో చాలామంది ఈడు చనిపోయాడు, చాలామంది సంతోషించిన ఉండేమంటారు. అంత వ్యతిరేకంగా ఉండే వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు నాకు మరొక జన్మిచ్చి బ్రతికించారన్నమాట. అది నా సాక్ష్యం. ఈ ముందు పళ్ళు ఇరిగిపోయి, ఈ జిగురులన్నీ బద్దలైపోయి, పెదాలు బద్దలైపోయి, అది శీతాకాలమేమో, నవంబర్, ఇది శీతాకాలం కదండి. ఇంకా బాధ, బ్లడ్ ఏమీ తినకోకుండా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర గూడెంలో 3-4 రోజులు ఉండటం, నా భార్య నన్ను చూసుకోవటం, ఎంత అనుభవించాను. బద్దలైపోయి పళ్ళు ఓడదీసేశారు, రక్తం, మంట, తిండి లేదు. ఒక నెల వరకు తిండి లేదు. ఎంత నరకం అనిపించాను. నిజంగా దేవుడు నన్ను చాలా బ్రతికించాడండి. యెహోవా తనను ప్రేమించువారిని అంటే ఏం చేస్తాడంటే అండి, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. అలాగే నన్ను కూడా దేవుడు దగ్గర తీసుకుని మరొక జన్మ ఇచ్చాడు అనమాట. మరొక జన్మ ఆయన ఇవ్వటం వల్ల నేను ఈరోజు మీ ముందు సాక్షులుగా నిలబడ్డాను. అలాగా ఆ యూత్ క్రిస్మస్ ఏం జరిగిందంటే, నా సాక్షార్థమై నేను ఇలాగా దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నన్ను కొట్టి సరిచేశాడని 2014 డిసెంబర్ 3వ తారీఖు నుండి ఈరోజు 2025 వరకు కూడా దేవుడు తన రెక్కల చాటున నన్ను బ్రతికించారు. ఆ యూత్ క్రిస్మస్ మేము ఎలా చేయాలనుకున్నామండి, అందరికన్నా గొప్పగా, ఎవరు చేయనంతగా విధంగా యవనస్తులు మేము కూర్చొని అనుకున్నాం. కానీ ఆ యూత్ క్రిస్మస్ని దేవుడు ఎలా మార్చాడు, నాకు యాక్సిడెంట్ జరగటం ద్వారా నన్ను మార్పు చెందించి, నన్ను కొట్టి సరిచేసి ఆ యూత్ క్రిస్మస్ని నా సాక్షార్థమై నిలబెట్టాడు అనమాట. అందు గురించే యూత్ క్రిస్మస్ పెట్టడం జరుగుతూ ఉంది. కొంతమంది యవనస్తులు యూనిటీగా ఉన్నారు కొంతకాలం, తర్వాత ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు. కానీ నా సాక్షార్థమే మాత్రం ఆ యూత్ క్రిస్మస్ జరుగుతూ ఉన్నది. ఆమె హల్లెలూయ. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అటు దేవుని సన్నిధికి వస్తూ, పాటలు పాడుతూ, వాక్యం చదువుతూ,
ఆయన శరీరమైన రక్తము తీసుకుంటూ లోకములో ఉంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా కొడతాడు. కొట్టే వరకు మనం తెచ్చుకోకూడదు. ఆయన ప్రేమించే వారిని మాత్రమే కొడతాడండి. మళ్ళీ ఇంకో విషయం, ఆయన ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళకే సమస్యలు ఉంటాయి, వాళ్ళకే బాధలు ఉంటాయి, వాళ్ళకే నిందలు అవమానాలు ఉంటాయి. మాకేం అవ్వట్లేదు కదా అన్న ఆలోచనతో మీరు ఉండొచ్చేమో, కానీ దేవుని భయం మాత్రం నాకుంది. ఆ రోజు ఆ యాక్సిడెంట్ ద్వారా మొత్తం అన్నీ కూడా, అంటే సిగరెట్లు, మద్యపానం, సినిమాలు, లోక ఆశలు అన్నీ ఆటోమేటిక్గా ఎగిరిపోయాయి అన్నమాట. ఎలా ఎగిరిపోతాయి అంటే ఆయన టచ్ చేస్తే, ఆయన ఆత్మ మనలోకి వస్తే అన్నీ వదిలిపెట్టడానికి మనం రెడీగా ఉంటాం, సిద్ధపడతాం. అలాగే నేను చెప్పేది ఏంటంటే, మనుషులం కాబట్టి పడిపోతాం నిలబడతాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ 12 సంవత్సరాలు కూడా సరిచేసి నిలబెట్టుతా ఉన్నాడు అనమాట. ఆమె నెలలో మనుషులు రకరకాలుగా బురద జల్లుతూ ఉంటారు మధ్యలో, వాటిని మనము పట్టించుకోకూడదు. ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. యేసు నామానికే మహిమ కలగాలండి. అది నేను ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే, మనము వెచ్చగానైనా ఉండక, చల్లగానైనా ఉండక, నులివెచ్చగా ఉంటున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందండి? ఈరోజు వరకు కూడా నన్ను దేవుడు బ్రతికించాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.